ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. మాఫీ ఎవరికైంది? రుణమాఫీ పూర్తయిందన్న ప్రభుత్వ ప్రకటనపై రైతుల ఆక్రోశం. రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ. తడిగుడ్డతో గొంతు కోసిన కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు ఒడ్డెక్కినాక ఓడమల్లమ్మ, ఒడ్డు దిగినాక బోడమల్లమ్మ అనే స్థాయిలో ఉంది. ఎలక్షన్ ముందో మాట, ఎలక్షన్ తర్వాతో మాట. ఎలక్షన్ల ముందు 2 లక్షల రుణమాఫీ చేస్తానని ఆశ చూపెట్టిన మన రేవంత్ రెడ్డి కానీ ఎలక్షన్ తర్వాత పూర్తి స్థాయిలో మాఫీ చేయలేకపోయిండు. సగం మాఫీ చేసే మొత్తం మాఫీ చేసినని చేతులెత్తేసిన కాంగ్రెస్ పార్టీ పాలన. ఇది రైతన్నలకు ఎంతో బాధాకరమైన విషయం. 2 లక్షల పైన రుణం ఉన్న వాళ్ళు కట్టండి, మేము మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది తుమ్మల నాగేశ్వరరావు గారు. వాళ్ళు అప్పో తెచ్చి కట్టడం జరిగింది. అయినా కూడా పూర్తి స్థాయిలో 2 లక్షల రుణం మాఫీ చేయలేకపోయింది.